ఆయన చేసిన తప్పులకి జిల్లాలో ఏదో దువ్వాడకి వాళ్ళ ఆవిడకి గొడవ వచ్చింది కాబట్టి ఓడిపోయింది, రోజాకి ఆవిడ దువ్వాడ ఈ పాయింట్ కూడా రేట్ చేశారంటే మరి బయట మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి అంటే ముందు మీ ఫ్యామిలీ వివాదాలు చక్కబెట్టుకో తర్వాత మాట్లాడదాం అన్నారట. అంటే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేయాలి తప్పించి ఆ ముందు అసలు దువ్వాడ రావడం అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు, సస్పెన్షన్ అన్న ఇది సస్పెన్షన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అయితే ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. అక్కడ దరిద్రమే. జగన్ ఆలోచన ధోరణిలో ఉన్న మైనస్సే అది. అనంత బాబు అయినా దువ్వాడదైనా వీటిలో చర్య తీసుకోడు ఎంతసేపటికి, అదేదో వాళ్ళ వ్యక్తిగతం అనుకుంటాడు. ఆదిమూలను కూడా వ్యక్తిగతమే అనుకోవచ్చుగా, అత్యాచారం కేసు పెట్టింది, ఎస్ తీశారు, మరి వీళ్ళ ఆవిడ కూడా ఈయన మీద కేసు పెట్టిందిగా, సస్పెండ్ చేస్తే అయిపోయేదిగా. అంత చేసినా కూడా ఈయన ఎందుకు నెత్తిరి పెట్టుకుంటాడు? అది ఈయనలో ఉన్నటువంటి మైనస్. అది నా అనే ఓడు ఏమైనా సరే అన్నప్పుడు అప్పుడు నువ్వే అవసరం లేదని జనం అనుకుంటున్నారు. అంటే వ్యక్తిగత వ్యవహారాలకి రాజకీయాలకి లింక్ పెట్టరేమో జగన్ గారు. ఖచ్చితంగా వ్యక్తిగత వ్యవహారం అనుకున్నప్పుడు అనంతబాబు వ్యక్తిగతం కాదు కదా, క్రైమే కదా. అది క్రైమ్ అంటే ఇతనైనా కూడా క్రైమే కదా. ఇప్పుడు భార్య ఉండగా మరొక అమ్మాయితో అక్రమ సంబంధం అనేది చాటుగా జరిగితే అది వ్యక్తిగతం. రోడ్డు ఎక్కిన తర్వాత కూడా నువ్వు కాపు కాస్తానంటే ఎట్లా వ్యక్తిగతం అవుతుంది? రోడ్డు ఎక్కి భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కాపాడతానంటే వ్యక్తిగతం ఎట్లా అవుతుంది? అది ఖచ్చితంగా తప్పుగానే మాట్లాడాలా. తప్పుగా ఈయన అంగీకరించట్లేదు, అది ఆయన దగ్గర